హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ గుడి వచ్చేసి తణుకు దగ్గరలో తేపర్రు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న కాలువ ఏటిగట్టు ఇది. అయితే ఈ ఏటిగట్టు దగ్గర ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అన్నమాట. ఈయన స్వయంగా నుయ్యిలో వెళ్ళడం జరిగింది. నూతిలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామిగా పిలవడం జరుగుతుంది. అలాగే ఈయన స్వయంభువుగా వెలిశారు. అలాగే గోదావరి తీరాల్లో గల లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే నియర్ బై పెరవలి దగ్గర నుంచి తేపర్రు అనే గ్రామం ఉంటుంది. గ్రామం నుంచి ఏటిగట్టు దగ్గరికి వస్తే ఈ టెంపుల్ మీకు తెలుస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగ నిడదవోలు మీద నుంచి పెరవలి వెళ్ళే రోడ్లో తేపర్రు అనే గ్రామం తగులుతుంది దారిలో. ఆ తేపర్రు అనే గ్రామం దగ్గర నుంచి ఏటిగట్టు దగ్గరికి వస్తే ఈ టెంపుల్ మనం దర్శించుకోవచ్చు. అంటే లోపలికి వీడియో అలౌడ్ లేదు, అందుకే వీడియో లోపల తీయలేకపోతున్నాను. అలాగే మన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇది. మెయిన్ టెంపుల్, మెయిన్ గోపురం అదే. అయితే ఇదేమో ఏటిగట్టు. ఇది యువతల సైడ్ నుంచి ఇలా వెళ్తే గోదావరి వస్తుంది. ఇలా కూడా వెళ్తే ఇదంతా ఏటిగట్టు అన్నమాట. అని మీకు ఏటిగట్టు అంటే ఐడియా ఉంటుంది కదా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏటిగట్టులు అని పిలుస్తారు కదా, ఏటిగట్టు మాట ఇది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.